మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. నేను నిన్ను ఆశీర్వదింతును, విస్తరింపజేతును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో దేవదేవుడి వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెల మొదటి దినమందు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదింతానని, విస్తరింపజేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు గనుక, ప్రియ సహోదరులారా, అట్టి దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానము 100% నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకనగా అబ్రహాము గారికి తనకు బిడ్డలు లేని సమయమందు నిన్ను విస్తరింపజేస్తారని ఈ వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కాలక్రమేణా దేవుడు ఆయన చెప్పినట్టు ప్రతి మాటను అబ్రహాం గారి జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. నేను నా జీవితంలో కూడా నెరవేర్చడానికి ఉదయకాలం ముందు ఈ మాట చెబుతూ ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ఓపికతో కనిపెట్టుకుని, అబ్రహాము గారు ఏ విధంగానైతే ఓపికతో కనిపెట్టుకుని ఉండి ఉన్నాడో, మన జీవితంలో కూడా ఓపికతో ఎదురు చూస్తూ ఆయన ఇచ్చి వాగ్దానం పట్ల ఆశగా మనం బ్రతికిన ఎడల నిశ్చయముగా మన జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడి మనందరము కూడా ఆయనలో సంతోషించి ఆయన యందు ఆనందించే విధంగా దేవుడు చేయును గనుక, ప్రియ సహోదరులారా, ఈ యొక్క నెల మొదటి దినమందు దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని హత్తుకుని వాగ్దానం పట్ల నిరీక్షణతో ఓపికతో కనిపెట్టుకుని మీ జీవితంలో కూడా నిశ్చయముగా ఇట్టి ఆశీర్వాదము, ఇట్టి దీవెన, ఇట్టి వృద్ధి, విస్తరణ దేవుడు మీకు కలుగుజేయునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో, నీ దయలో వర్ధిల్లు చేసి నడిపించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ అని సన్నిధితో సదాకాలం తోడయుండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.